దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 24th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనం. సామ్ నంబర్ 121 and verse 5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవానికి నీడగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాయే నిన్ను కాపాడువాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ద లార్డ్ ఈజ్ దై కీపర్, ద లార్డ్ ఈజ్ దై షేడ్ అపాన్ దై రైట్ హ్యాండ్. ద లార్డ్ ఈజ్ దై కీపర్. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వచనంలో భక్తుడు కీర్తనకాడు అంటాడు, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటాడు. ఇక్కడ మనం కిందన చూసినట్లయితే ఈ యొక్క 5వ వచనంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి అడ్డ రోడ్డులో నీ జీవితం ఉన్నా, సత్యం ఏంటి తెలుసా? దేవుడే నిన్ను కాపాడువాడు. దేవుడే నిన్ను రక్షించువాడు. యేసు ప్రభువే నిన్ను కాపాడువాడు. నువ్వు జిగటగల దొంగ ఊబిలో ఉన్నను, నాశనకరమైన గుంటలో ఉన్నను, యెహోవాయే నిన్ను పైకి లేవనెత్తువాడు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినను యెహోవాయే నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. నీ ఆరోగ్యంలో నువ్వు పడిపోయి ఉండవచ్చు, ఫైనాన్షియల్గా పడిపోయి ఉండవచ్చు, నీ ఎడ్యుకేషన్లో, నీ కెరియర్లో, నీ జాబ్లో, నీ బిజినెస్లో నువ్వు పడిపోయి ఉండవచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్నా, నేనే నిన్ను కాపాడువాడని. కనుక మనము భయపడవద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ మాటలు పలికిన దేవుడు, ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేనే నిన్ను కాపాడుతానంటున్నాడు. యెహోవాయే నన్ను కాపాడువాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుతాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడే నిన్ను కాపాడువాడు. ఇది నీవు చేసిన క్రియలను బట్టి కాదండి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి. నీవు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు బట్టి కాదండి, దేవుడు చేసిన వాగ్దానమును బట్టి నీవు కాపాడబడతావు. నువ్వు ఇబ్బందులో నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు పూరుకుపోయిన పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి లాగబడుతున్నావు. हिंदी में पढ़ेंगे भजन संहिता 121 और उसमें 5 वचन पढ़ रहे हैं. यहोवा तेरा रक्षक है, यहोवा तेरी दाहिनी और तेरी आड़ है. यहोवा ही तेरी रक्षक है, तेरा रक्षक है. अब कितने भी विषय में आप फंसे हो, कितने भी विषय में आप दबे हुए हो, परमेश्वर ही आपका रक्षक है. परमेश्वर आपका जरूर रक्षा करेंगे. आपको केवल विश्वास करना है ये वचन पर कि प्रभु मेरी रक्षा करेगा. నువ్వు కేవలం నమ్మాలి. దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడే నన్ను బయటికి తీసుకొస్తాడు, దేవుడే నన్ను లేవనెత్తాడు. ఎక్కడ నేను పడిపోయానో, ఎక్కడ నేను పడగొట్టబడ్డానో అక్కడే నన్ను నిలబెడతాడు. ఎక్కడ అవమానపరచబడ్డానో ఆ స్థలములోనే నేను ఘనపరచబడతాను. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకపోతే ఈ మాటలు నీకు సాధ్యం అవ్వవు. నీ జీవితంలో నీవు చూడలేవు. దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను కాపాడువాడని. ప్రార్థన చేసుకుందామా? ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి అవమాన పరిస్థితి, ఎటువంటి మోసంలో నీవు ఉన్నా, ఈరోజు దేవుడు నేను కాపాడుతున్నాడు. ఆ రోజు శత్రుక్ మెషక్ అబేద్నెగోను కాపాడిన దేవుడు, దానియేలును సింహాల బోనులోను కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడుతున్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ యూ, హీస్ కీపింగ్ యూ ఫ్రమ్ ద ఎనిమీ. శత్రువులు ఎదుటి నుంచి నిన్ను కాపాడుతున్నాడు. మృగాలు మీ దగ్గర నుంచి నిన్ను కాపాడుతున్నాడు. అవమానం నుంచి నిన్ను కాపాడుతున్నాడు. అన్యాయం నుంచి నిన్ను కాపాడుతున్నాడు. దౌర్జన్యం నుంచి నిన్ను కాపాడుతున్నాడు. ఫెయిల్యూర్స్ నుంచి నిన్ను కాపాడుతున్నాడు. ఓటమి నుంచి నిన్ను కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, కొనకడు,
నిద్రపోవడం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా నీ బిడ్డలందరితో నీవు మాట్లాడి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, నీవు మమ్మల్ని కాపాడే దేవుడివి నాయన. నీవు మమ్మల్ని కాపాడగా నాయన ఎవరు మమ్మల్ని త్రొయ్యలేరు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రములు నాయన. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నువ్వు బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీ చదువుకున్న వారందరూ కూడా దీవించి వారి చదువు అంతట్లో మీ తోడు నీడికే, మీ సహాయంకే స్తోత్రం నాయన. వారి చదువులో నీవు వారిని కాపాడినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవ, మీకు స్తోత్రములు. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించని వారి పరిచయంతట్లో మీ సహాయంకి, మీ రక్షణకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరి ఒకసారి తండ్రి నాయన, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించువాడు నీవే తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.